డెవిల్ మూవీ చాలా కాంట్రవర్సీస్ మధ్యలో రిలీజ్ అయింది. 105 డేస్ మొత్తం నేనే డైరెక్ట్ చేసినా అని నవీన్ మేడారం క్లెయిమ్ చేస్తుంటే, సెకండ్ డే నుండే నేను ఛార్జ్ తీసుకున్నా అని ప్రొడ్యూసర్ అభిషేక్ నామా క్లెయిమ్ చేస్తున్నారు. నిజాలు మనకి కరెక్ట్ గా తెలిసే అవకాశం లేదు కాబట్టి అఫీషియల్ గా డైరెక్టర్ పేరు అభిషేక్ నామా అనే పడ్డది. సో ఆయన్నే డైరెక్టర్ అనుకోవాలిగా. బట్ జనరల్ గా ప్రొడక్షన్ లెవెల్లో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ప్రోడక్ట్ చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. ఏదో చుట్టేసి రిలీజ్ చేసేస్తారు. సో అందుకే నాకు డెవిల్ పైన ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. కానీ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే సినిమా పర్లేదు, బాగానే ఉంది. నా ప్రకారం మోస్ట్ అండర్ ఎక్స్ప్లోర్డ్ జానరా ఏదంటే పీరియడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. టైర్ 2 హీరోస్ కి పర్ఫెక్ట్ జానరా ఇది. ఎందుకంటే వీళ్ళకి ఒక 10-15 కోట్ల ప్రొడక్షన్ బడ్జెట్ ఉంటది. సో మంచి సెట్స్ అవి వేసుకోవచ్చు. అండ్ ఒక ప్రాపర్ ఎంగేజింగ్ కథ రాసుకుంటే ఆడియన్స్ కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూసే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ హిస్టారికల్ ఎలిమెంట్స్ తో కూడా ఆడుకోవచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ గ్రేట్ వాల్యూ ఎడిషన్ కూడా అవుతుంది మూవీకి. సో హోప్ఫుల్లీ అల్ట్రా డిజాస్టర్ లో డెలివర్ చేస్తున్న మన టైర్ 2 హీరోలు ఈ జానరాని ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని ఆశిద్దాం. అండ్ డెవిల్ ఎగ్జాక్ట్లీ ఇదే జానరాని పిక్ చేసుకుంది. అండ్ మెజారిటీ పోర్షన్ సక్సీడ్ కూడా అయింది. ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు. ఆ తెలుగు సినిమా ట్రీట్మెంటే ఉంటది చాలా చోట్ల. రాండమ్ గా టోనల్ షిఫ్ట్స్ అయితా ఉంటాయి. రొమాన్స్, ఎలివేషన్, పండి కామెడీ, ఆ రోతంతా ఉంటది. కానీ లక్కీలీ అదంతా జల్దీ వెళ్ళిపోతది. ముఖ్యంగా డెవిల్ ఎక్కడ సక్సీడ్ అవుతుంది అంటే కథ విషయంలో. శ్రీకాంత్ విసా కథ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోన్ లో పోతది. అండ్ సెకండ్ హాఫ్ దానికి సంబంధం లేకుండా హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ అవుతది. ఈ షిఫ్ట్ చాలా జారింగ్ ఉన్నా కూడా ఫాస్ట్ గా ఉంటది కాబట్టి వెళ్ళిపోతా ఉంటది. సీన్ టు సీన్ లింకేజెస్, ప్రోగ్రెషన్, ఓవరాల్ కథని ఎంగేజింగ్ గా ఉంచడం బాగుంది, వర్క్ అయింది. డైలాగ్స్ కొంచెం హిట్ అండ్ మిస్ బట్ ఓవరాల్ రైటింగ్ విషయంలో గుడ్ జాబ్. రైటింగ్ నిలబెడుతుంది ఈ మూవీని. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మూవీలో ప్రొడక్షన్ డిజైన్ బానే ఖర్చు పెట్టిండ్రు. అండ్ అది తెలుస్తా ఉంటది. రియల్ లొకేషన్స్ ని, సెట్స్ ని అండ్ CGI ని బాగా బ్లెండ్ చేసిండ్రు. ఎక్కడ ఆడ్ గా అనిపించదు. వర్క్ అయింది, బాగుంది. రామకృష్ణ అండ్ మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్స్, అగైన్ గుడ్ జాబ్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్. అనమార్ఫిక్ లెన్సెస్ వాడిర్రు. సో ఒక మంచి లుక్ వచ్చింది మూవీకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చీప్ గా అయితే కనిపించదు. బట్ మ్యూజిక్ విషయంలో మూవీ దెబ్బేసింది. స్కోర్ అంత ఎఫెక్టివ్ గా లేదు. అండ్ సాంగ్స్ కూడా మంచి పొటెన్షియల్ ని వేస్ట్ చేసుకున్నాయి. ఐ మీన్ ఇమాజిన్ ఎల్నాజ్ నవరోజీతోని ఐటమ్ సాంగ్ మస్తుంటది. అమ్మాయి రాజాకుమారి సింగర్ బాగా ఆడుతుంది. హెల్లో హెల్లో డర్టీ ఫెల్లో ఐనో నీకేం కావాలో, బేరాలైతే ఉండవులేరా చేరాలంటే నావుల్లో, ఇలాంటి సాసీ లైన్స్ ఉన్న పాట కూడా డల్ ఉంటది. అసలు ఎక్సైటే చెయ్యదు. ఇది ట్రూలీ వేస్టెడ్ ఆపర్చునిటీయే. హర్షవర్ధన్ రామేశ్వర్ డెఫినెట్లీ డిసప్పాయింట్ చేసిండు. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ఒక లిమిటెడ్ యాక్టరే. సో ఆయన నుండి మనం ఏం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయము. అండ్ అనుకున్నట్టుగానే అటు ఇటుగా అలానే చేసిండ్రు. సో నో కంప్లైంట్స్. పెద్ద ఆన్సాంబుల్ కాస్టే ఉంది మూవీలో. కానీ ఎవరికి కూడా పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ ఏం పడలేదు. సంయుక్త మేనన్ లానే చేసింది. సత్య ట్రై చేశాడు కానీ పేపర్ మీద ఆయన రోల్ కి ఏం సబ్స్టెన్స్ లేదు. సో ఏం చేయలేం. ఇంకా సర్ప్రైజింగ్లీ మాలవిక నాయర్ కి ఒక హీరో షాట్ పడుతుంది. అది రిఫ్రెషింగ్ ఉండే. సో ఓవరాల్ యాక్టింగ్ వైజ్ డెవిల్ ఈజ్ ఇన్అఫెన్సివ్. మూవీ మెయిన్ గా ఎక్కడ దెబ్బేస్తుంది అంటే క్లైమాక్స్ లో హీరో ఒక్కడే 144p కొమురం భీమ్ లెక్క మొత్తం ఆర్మీని అటాక్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ లో ఒక మ్యాసకర్ సీన్ ఉంటది. అక్కడ వరకు ఓకే భరిస్తా నేను. కానీ క్లైమాక్స్ ఫైట్ మాత్రం తట్టుకోలేము. అది కొంచెం అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. ఆ ఫైట్ చూస్తే 15-20 మార్క్స్ కట్ చేయాలనిపిస్తుంది. బట్ ఎనీవే ఆ ఫైట్ ఒక్కదాన్ని ఇగ్నోర్ చేసి చూస్తే డెవిల్ ఈజ్ అ డీసెంట్ వాచ్. థియేటర్ లో చూడొచ్చు, వర్త్ ఇట్ సినిమానే. అండ్ సలార్ ఎలాగో అందరూ చూసేసిరు కాబట్టి, అండ్ ఎలాగో మనకి సోషల్ లైఫ్ లు, న్యూ ఇయర్ పార్టీలు ఉండవు కాబట్టి ఈ వీకెండ్ డెవిల్ చూసేయండి. జై హింద్.